రాబిన్హుడ్లో ఒక సాంగ్, హుక్ సాంగ్, అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది. అవును, కేతికా శర్మ గారు. అవును. సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కేతికా గారు? సినిమాలు అలాంటివి ఉండవు. మీరు కూడా ఏదో పొరపాటున ఏదో వినేశారు. మేబీ మీరు డబుల్ మీనింగ్ అన్నారు కదా, డబుల్ మీనింగ్ చచ్చిన ఉండవు, సంస్క్రిట్ ఉంటాయి ఎక్కువ. అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు. సో మరి ఇప్పుడు సంస్క్రిట్ నేను నేర్పమంటే కష్టం. అలాంటివి ఏమి ఉండవండి నా సినిమాలు, అసలు ఉండవు. అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మీ అందరికీ తెలిసిందే అది. సో ఏమి ఉండవు, అలాంటి సాంగ్స్ ఏమి లేవు. మీ బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉంటుంది. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది, సగం మింగేస్తారు, కానీ ఆడియన్కి అర్థమైపోద్ది. అవును, ప్రతి సినిమాలో మీకంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్. డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా, మీరు డైరెక్టర్లు జెల్ అవుతున్నారా, ఎలా చేయించుకుంటున్నారు మీతో? తెలియదండి, అది ఎగ్జాక్ట్ తెలీదు. నాకు తమిళ్ రాదు, ఆయనకి తెలుగు రాదు. మీరేం చెప్పినా నడిచిపోయింది. సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే చేసాం. అయితే డైలాగ్ మీ సగం మింగిడం అన్నదాన్ని ఒప్పుకుంటున్నారా? ఎలాగ అర్థమైపోతుంది కూడా మింగేయడం బెటర్ కదండి. కార్తిక్ రాజ్ గారు, జస్ట్ మినిట్. ఇప్పుడు గీతాట్స్ అన్నది ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ బ్లాక్ బస్టర్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ రైట్ ఫ్రమ్ ది డే వన్, ఇప్పుడు కాదు. అండ్ అల్లు అరవింద్ గారు చాలా డిలెక్టబుల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్ విత్ దిస్ యంగ్ బ్యాచ్. ఇప్పుడు ఈ మధ్యన కూడా ఇక్కడ పోస్టర్లో సబ్జెక్టు HHVM రిలీజ్ అని పెట్టారు. చెప్పాలి ఇప్పుడు నేను? చెప్పండి చెప్పండి చెప్పండి. అది హరిహర మహావిల్లో అండి, మేము తప్పుకుంటామని ముందే మెన్షన్ చేస్తాం, అంతే కదా ఆబ్వియస్లీ. అండ్ ఇందాక అన్నట్టు కూడా సంస్కృతం అన్నది మీరు వాడతారు, అది అర్థమైపోతుంది కూడా అందరికీ. సో ఆల్రెడీ లాస్ట్ మీ 2 సినిమాస్లో కూడా ఆ డైలాగ్స్ అన్నది లైక్ ఇట్ ఈస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆఫ్, కొంచెం ఎక్కడ దొరకకుండా గ్యాంబ్లింగ్ చేసినట్టుగా అనిపిస్తాయి ఆ సంస్కృతం డైలాగులని. బట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ దట్. ఈ సినిమాలో ఆ పోర్షన్ ఎంతవరకు ఉంటుందంటే వాట్ విల్ సే? అది ఓటీటీలోకి వచ్చాకనే అర్థం అవుతుందండి, ముందు అర్థం అవ్వదు. ముందు అర్థమైపోతే అది అంటే ఈ సినిమాలో ఎంతవరకు ఉండొచ్చు? లేదు, మామూలు 1Xలో చూస్తే మీకు నా భాష నా అంత ప్యూర్ తెలుగు ఎక్కడ కనిపించదు మీకు. 2Xలో అయితే కొంచెం మారుతుంది, 3X అంటే మారుతుంది. అది ఎవరు చేసినా మారుతుంది, కానీ అది ఎందుకో చేశారు మరి అలాగా. మామూలుగానే కొన్ని డైలాగులు ఇది 2Xలో రన్ అవుతా ఉంటాయి. అవును సార్, అంటే సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెస్. ప్లీజ్ టేక్ అవర్ ఫిల్మ్ టు ద పీపుల్ and see that it is a success. You are a part of always our success. You are a part of it. Thank you very much. Good luck.